నమస్తే and welcome to హిట్ టీవీ. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా జూలై 7వ తేదీన హరారేలో జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఓటమి కారణంగా ఏంటన్నది టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బయటపెట్టాడు. బ్యాటింగ్ లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయామని, ఓటమికి అదే కారణమని పేర్కొన్నాడు. భారత జట్టు బోల్తా పడింది. జింబాబ్వే చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు చేస్తే ఆ స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత జట్టు చేరుకోలేకపోయింది. 102 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక బంతి మిగిలి ఉండగానే భారత జట్టు ఆల్అౌట్ అయింది. ఐపీఎల్ టోర్నీలో ఇరగదీసిన స్టార్ బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ, రింకు సింగ్ డకౌట్ అయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన రియాన్ పరాగ్ కూడా తొలి టీ20 మ్యాచ్ లో తుస్సుమన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులు చేయగా మరో స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ కూడా చతికిల పడ్డాడు. కేవలం 6 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్ లో ఓటమి కారణంగా ఏంటన్నది టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బయటపెట్టాడు. బ్యాటింగ్ లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయామని, ఓటమికి ఇదే కారణమని పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో కుప్పకూలిపోయామని, వికెట్లను వెంటనే కోల్పోయామని రవి బిష్ణోయ్ తెలిపాడు. నిజానికి మంచి భాగస్వామ్యులు గేమ్ ను నిలబెడతాయి. కానీ ఈ విషయంలో మేం విఫలమయ్యాం. దానివల్లే ఫలితం వ్యతిరేకంగా వచ్చిందని బిష్ణోయ్ చెప్పుకువచ్చాడు. జింబాబ్వే బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా ఉన్నాయని రవి ప్రశంసించాడు. భాగస్వామ్యులు నెలకొల్పే ఛాన్స్ ను వారు తమకు ఇవ్వలేదని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్ కు పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ బౌలర్ల ఆట తీరును ప్రశంసించక తప్పదు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఒక్కొక్క వికెట్ తీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.